జై శ్రీమన్నారాయణ. కన్యకాండలో ఎందుకంటే మారీచుడు ఇంతకుముందే దండకారణ్యములో రాముడి పరాక్రమాన్ని చూసినటువంటి వాడు కనుక భయపడుతూ మనస్సులోనే మారీచుడు ఏడుస్తున్నాడు. చేతులు జోడించాడు రావణాసురుడి ఎదురుగా. చేతులు జోడించి ఈ రకంగా రావణాసురుడితో మారీచుడు అంటూ ఉన్నాడు, రావణా సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదినః. నేను నీ మంచి కోరి చెబుతున్నాను. సాధారణంగా లోకములో మంచి మాటలు చెప్పేవారుండరు. రాజులకు ఏది ఇష్టమో దానిని మాత్రమే చెప్పి తీయగా మాట్లాడేటటువంటి వారే ఉంటారు. కానీ రాజులకు, యజమానికి ఏది మేలు చేస్తుందో దానినే చెప్పేటటువంటి వారు చాలా తక్కువగా ఉంటారు. వక్తా శ్రోతా చ దుర్లభః. ఒకవేళ చెప్పినా వినేటటువంటి రాజులు ఉండరు, చెప్పేవారు ఉండరు, వినే రాజులు ఉండరు. రావణా, నేను చెబుతున్నది విను అంటూ మారీచుడు రావణాసురుడికి చెప్పబోతూ ఉన్నాడు, హితము చెప్పబోతూ ఉన్నాడు. మారీచుడు రావణాసురుడితో మాట్లాడుతూ ఉన్నాడు, ఓ రావణా, నువ్వు చారులను కూడా పెట్టుకొని శత్రువులను గురించి తెలుసుకోవటం లేదు. అది నీ తెలివి తక్కువతనం. ఎందుకంటే రాముడంతటి వాడిని నువ్వు ముందే తెలుసుకోలేకపోయావు. రాముడు ఎవరనుకుంటున్నావు రావణ? రామం మహావీర్యం, మహాపరాక్రమశాలి రాముడు. రామం గుణోన్నతం, సకల గుణ సంపన్నుడు రాముడు. రామం మహేంద్ర వరుణోపమం, రాముడు దేవేంద్రుడికి సాటి అయినటువంటి వాడు. రాముడు వరుణ సమానుడు. అట్లాంటి రాముడిని గురించి ముందే తెలుసుకోలేకపోయావు. ఓ రావణ, ఇక ఏం జరగనుందో కదా. భూమి మీద రాక్షసులు క్షేమంగా ఉంటారో లేదో. అపి రామోన సంక్రుద్ధః కుర్యాల్లోకం అరాక్షసం. రాముడు పరమకోపముతో లోకములో అసలు రాక్షసులనే లేకుండా చేస్తాడో ఏమో. ఓ రావణ, జనకసుత సీతమ్మ నీ నాశనానికే పుట్టిందో ఏమో. మర్యాదహీనుడవైనటువంటి నువ్వు రాజు అవటం వలన మొత్తము రాక్షస కులమంతా నశిస్తుందో ఏమో. మొత్తము లంకా నగరమంతా కూడా ధ్వంసమవుతుందో ఏమో. ఓ రావణ, నీ వంటి వాడు అంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు, దుశ్శీలః చెడు ప్రవృత్తి కలిగినటువంటి వాడు, పాపమంత్రితః పాపపు ఆలోచనలు చేసేటటువంటి వాడు ఏం చేస్తాడో తెలుసునా? తనతో పాటు తన వారినందరిని కూడా నాశనం చేస్తాడు. ఓ రావణ, నువ్వనుకున్నట్టు నచపిత్రా పరిత్యక్తో, రాముడిని వాళ్ళ నాన్నగారు వెళ్ళగొట్టలేదు. నా మర్యాద కథంచన, వాళ్ళ నాన్నగారు వెళ్ళగొట్టే అంతటి అమర్యాదగా ప్రవర్తించేటటువంటి వాడు కాడు రాముడంటే. ఓ రావణ, నువ్వనుకున్నట్టు రాముడు నలుబ్దో లోభి కాదు. ఓ రావణ, నువ్వనుకున్నట్టు రాముడు నా దుశ్శీలో దుష్టమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాడు కాడు రాముడు. ఓ రావణ, నువ్వనుకున్నట్టు రామచంద్రుడు నచ క్షత్రియ పాంసనః క్షత్రియాధముడు కానే కాడు అంటూ మారీచుడు రామచంద్రుడి వైభవాన్ని రావణాసురుడికి మళ్ళీ చెబుతూ ఉన్నాడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.